సాధారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నెలల తరబడి వేచి చూస్తూ ఉంటారు. అయితే ఆ శ్రీవారి యొక్క తొలి దర్శనం చేసుకునే భాగ్యం మాత్రం ఒక వంశానికే దక్కింది. 1-2 సార్లు కాదు, జీవితాంతం ఆ వంశానికి చెందిన వ్యక్తి మాత్రమే తొలి దర్శనం చేసుకుంటారు. ఇంతకీ ఎవరిది ఆ వంశం, ఎందుకు ఆ వంశానికి అంత ప్రాధాన్యత ఉందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. తిరుమల ఆలయానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. ఆలయ పూజా కైంకర్యాలకు అర్చకులు, జిఆర్ స్వాములు, ఆచార్య పురుషులు, అన్నమాచార్య వంశీకులతో పాటు సన్నిధి గొల్ల వంశం కూడా విడదీయలేని అనుబంధం ఉంటుంది. వైకుంఠం తిరుమలలో శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచే భాగ్యం ఆ వంశానికే దక్కింది. మొదటి దర్శనం కూడా ఆ వంశీయులదే. శ్రీవారి సేవకు ప్రతినిత్యం అర్చకులను తీసుకుని వచ్చేది సన్నిధి గొల్ల వంశస్థులే. అసలు ఈ సన్నిధి గొల్లలు ఎవరు, వారి విధులు ఏమిటి, ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా సన్నిధి గొల్ల యొక్క విధుల గురించి తెలుసుకుందాం. సన్నిధి గొల్ల పనితీరు చాలా విభిన్నంగా ఉంటుంది. అర్చకుడికి, భగవంతునికి వారధిగా సన్నిధి గొల్ల నిలుస్తారు. తిరుమలలోని ఉత్తర మాడవీధుల్లో నివాసం ఉండే సన్నిధి గొల్ల రోజు బ్రహ్మముహూర్తంలో వేకువజామున 2:30 గంటలకు చన్నీటి స్నానమాచరించి దివిటీతో అర్చక భవనం వద్దకు చేరుకుంటారు. అప్పటికే సిద్ధంగా ఉండే అర్చక స్వాములు అనుసరిస్తూ ఉంటే దివిటీ పట్టుకున్న సన్నిధి గొల్ల ముందు సాగుతూ ఉంటారు. భక్తులు ఎవరు దరిదాపులకు కూడా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అర్చక స్వాములు మహాద్వారం వద్దకు చేరేసరికి మొదట గంట మోగుతుంది. సన్నిధి గొల్ల వెంట వస్తున్న అర్చక స్వాములను చూడగానే మహాద్వారం వద్ద తలుపులు తెరుస్తారు. అర్చకులను శ్రీవారి ఆలయం వద్ద వదిలేసిన తరువాత ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోని మఠానికి చేరుకుంటారు. జిఆర్ స్వాములు లేదా వారి ప్రతినిధి అయిన ఏకాంగిని వెంట పెట్టుకుని సన్నిధి గొల్ల కాగడా వెలుగులో ఆలయం వద్దకు తీసుకుని వస్తారు. జిఆర్ స్వాముల నుంచి 2 తాళాలు ఉండే ఓ చెక్క పెట్టిని మోసుకుంటూ సన్నిధి వల్ల వారిని కూడా ఆలయం వద్దకు తీసుకుని వస్తారు. జిఆర్ స్వాములు సన్నిధి గొల్ల వెంట వచ్చేటప్పుడు గంపలో పూలను వెంట తీసుకుని వస్తారు. ఆలయంలోనికి ప్రవేశించగానే గాఢాంధకారంగా ఉండే ఆలయ సన్నిధిలో కాగడా వెలుగుతో మొదటి గడప వద్ద ఉన్న 4 దీపాలను వెలిగిస్తారు. ఆ తరువాత జిఆర్ స్వాముల వద్ద తీసుకున్న పెట్టిలో నుంచి 2 తాళాలు, ఆలయ అధికారి వద్ద ఉండే ఇంకో తాళయాన్ని ఉపయోగించి స్వామివారి గర్భగుడి ద్వారాలు తెరుస్తారు. ఈ కార్యక్రమాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. స్వామి గర్భాలయం వద్ద ప్రధాన ద్వారం తెరవగానే కళ్ళెదుట కనిపించే శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసే అదృష్టం యాదవ వంశానికి చెందిన సన్నిధి గొల్లకు మాత్రమే చెందింది. అయితే యాదవులకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తొలి దర్శనం ఎందుకు ఇస్తారు అనేది చాలా మందికి తెలియని విషయం. దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. పురాణాల ప్రకారం వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన స్వామివారు ఓ పుట్టలో ధ్యానంలో ఉంటారు. అక్కడికి కొన్ని గోవులు రావటం, రోజు ఆ పుట్టపై నిలబడి పాలు వదిలేవట. ఆ పాలను స్వీకరించే స్వామివారు ధ్యానంలో ఉండేవారు. గోవులను మేతకు తోలుకు వెళ్లిన యాదవుడు ఆగ్రహించి కర్ర తీసుకుని గోవును కొడతాడు. శ్రీ మహాలక్ష్మి అంశతో పాలు ఇస్తున్న ఆ గోవు అదృశ్యం కావటం, యాదవుడు విసిరిన కర్ర ధ్యానంలో ఉన్న శ్రీవారి తలకు తగిలి గాయమవుతుంది. అలా యాదవ వంశానికి చెందిన వ్యక్తికి మొదట కనిపించారు. భూలోకంలో నన్ను చూసిన మొదటి మానవుడు నువ్వే కాబట్టి ఇకపై నా తొలి దర్శనం నీకే ఉంటుందని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ యాదవుడికి వరం ఇచ్చారన్నది పురాణ గాథ.